వీక్షకులకు స్వాగతం, నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 11 మందికి ఎల్కేజీ పిల్లలకు చెప్పినట్టు అసెంబ్లీ సమావేశాలకు రండి, సమస్యలు ప్రస్తావించండి, మీ నియోజకవర్గాల సమస్యలను లేవనెత్తి ఆ ప్రజలకు న్యాయం చేయమంటూ చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నాడు. వాళ్ళు మొన్న గవర్నర్ ప్రసంగానికి వచ్చి పారిపోయారు, మళ్ళీ ఇంతవరకు రాలా. దాన్ని ఉటంకిస్తూ గవర్నర్ ప్రసంగానికి వస్తే హాజరు కిందకు రాదు, మీరు అసెంబ్లీకి వస్తే హాజరు పడుతుంది, లేదంటే మీరు డిస్క్వాలిఫై అవుతారంటూ ఆయన ఎన్నిసార్లు ఉదాహరించినా వీళ్ళు అసెంబ్లీకి రాకపోవడాన్ని ఎలా చూడాలో, అలాగే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి ఎందుకు భయపడుతున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చిన్నపిల్లలకు చెప్పినట్టు, ఎల్కేజీ పిల్లలకు చెప్పినట్టు చెప్తున్నాడు 11 మంది ఎమ్మెల్యేలకి. సమావేశాలకు రెండే ప్రశ్నలు ఏమనెత్తండి, మీ నియోజకవర్గాలను న్యాయం చేయండి అని చెప్పి పదే పదే చెప్పినా వాళ్ళు అసెంబ్లీకి రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే జగన్మోహన్ రెడ్డి తను చేసిన పాపాలు, 5 ఏళ్లలో తను చేసిన దోపిడీని ఎక్కడ అసెంబ్లీలో ప్రస్తావన వస్తుందో, ప్రశ్నిస్తారో దానికి సమాధానం చెప్పలేము మనం. అవన్నీ అసెంబ్లీ రికార్డ్స్లో నిక్షిప్తం అవుతాయి. భావి తరాలకి భవిష్యత్తులో కూడా అందరికీ నేను దోపిడీదారుని, దొంగని చెప్పి అర్థమవుతున్న ఉద్దేశంతో అతను అసెంబ్లీని అవాయిడ్ చేస్తున్న చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు స్పీకర్ డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందంటారా, లేదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి 11 మందితో ఎందుకు వెళ్ళటం లేదు ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, అదే వైఎస్ఆర్సీపీ మండలికి ఎందుకు అటెండ్ అవుతున్నారు? ఇది ఎందుకు ద్వంద్వ వైఖరి అనేది ఫస్ట్ మనకు అర్థం కావాలి కదా. మీరు అన్నారు అసెంబ్లీలోకి వస్తే ఈయన చేసిన పాపాలు, ఘోరాలు, అన్యాయాలు, అక్రమాలు వెలుగులోకి వస్తాయి అని అంటున్నారు. మరి అదే మండలిలో వాళ్ళని ఎల్లమని ఎందుకు చెప్తున్నాడు? ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు అంటే ఇక్కడ సంఖ్య తక్కువ ఉంది, అక్కడ సంఖ్య ఎక్కువ ఉంది. సంఖ్య ఎక్కువ ఉండటంతో పాటు సార్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ అవ్వడు. సంఖ్య ఎక్కువ ఉండటం వల్ల చర్చ జరగకుండా అడ్డుకోవచ్చు. అడుగున అడ్డుపడి గందరగోళం సృష్టించి మండలిని వాయిదా వేపించవచ్చు. ఇక్కడ స్ట్రెంత్ లేదు. సో అక్కడ మాత్రం బొత్స సత్యనారాయణ ముందు పెట్టి గేమ్ ఆడించవచ్చు. ఆ ప్రెషర్ వల్ల ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అది వేరే విషయం. నిన్న కూడా అనారోగ్యం బాగలేదు కదా. మరి దానికి కారణాలు ఏంటి? ఆ ప్రెషర్ ఎందుకు వస్తుంది ఆయనకి? ఈయన చెప్పిన స్క్రిప్ట్ ఆయన ఇంప్లిమెంట్ చేయడంలో ప్రాక్టికల్గా ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. ఇది రియాలిటీ. వీళ్ళు చెప్పిన అబద్ధాలు కాబట్టి ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు ఆయన. వీళ్ళు చెప్పింది ఇంప్లిమెంట్ చేయడం అంటే కొంత రిస్క్తో కూడుకున్న పని. ఆయన సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ, అందులో కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రెషర్ ఒత్తిడి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నిన్న బీపీ కూడా పెరిగింది మండలిలో. సో అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న పర్పస్ ఏంటి? బేసిక్ పర్పస్ ఏంటి అసలు? తమ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించి పనులు చేస్తారని. మరి బేసిక్ పర్పస్ ఓట్లేసి అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు ప్రస్తావించమని ఓట్లేస్తే ఆ డ్యూటీ చేయకపోతే మరి ఆ పర్పస్ సరువు కాదు కదా. ఆ పర్పసే సరువు కానప్పుడు నో వర్క్ నో పే కదా. మరి అటువంటప్పుడు ఇండస్ట్రీస్లో వాడతారు ఈ టర్మినాలజీ నో వర్క్ నో పే అని. మరి ఇప్పుడు అదే ప్రిన్సిపల్ ఇక్కడ వీళ్ళకి ఎందుకు అప్లికేబుల్ కాదు? వీళ్ళు టీఏలు తీసుకోవాలా, డిఏలు తీసుకోవాలా, శాలరీస్ తీసుకోవాలా, ప్రోటోకాల్ ఎంజాయ్ చేయాలా, కానీ అసెంబ్లీకి వెళ్ళరు. గవర్నర్ ప్రసంగం రోజు ఒక్కరోజు మాత్రం వస్తారు, అది అటెండెన్స్ కన్సిడర్ కాదు. సో ఈ వైఖరి వల్ల ప్రజలకి వాళ్ళు బేసిక్ డ్యూటీని నిర్వహించడంలో ఫెయిల్ అవుతున్నారు. అంటే రాజ్యాంగ విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, డ్యూటీకి న్యాయం చేయటం లేదు. నైతికంగా అది తప్పు. ఫస్ట్ పాయింట్. ఇక మనం రూల్స్ ప్రకారం, చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం ఎట్లా ఏమి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేది ఒకటి చర్చిద్దాం. రెండోది, ఇది భారతదేశంలో ఇలా జరిగిన సందర్భాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నాయా లేవా? మూడోది, కంక్లూషన్ గా దీన్ని నివారించడం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది సబ్జెక్ట్ బేస్డ్ విశ్లేషణ చేద్దాం పార్టీలకు అతీతంగా. సో ఆర్టికల్ 190 క్లాజ్ 4 ఏం చెప్తుందంటే, ప్రజాప్రతినిధులు, అది పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఎనీ మెంబర్ ఆబ్సెంట్ కంటిన్యూస్ 60 days వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పీకర్. ఇక్కడ ప్రయర్ అప్రూవల్ అంటే ఈ రోజు డుమ్మా కొట్టి రేపు లీవ్ పెట్టడం కాదు. మన జాబ్ లో లాగా ఈ రోజు డుమ్మా కొట్టి రేపు లీవ్ పెట్టడం కాదు. ప్రయర్ అప్రూవల్ అంటే ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వాలా, నోటిఫికేషన్ ఇవ్వాలా, అది ముందుగానే స్పీకర్ గారు అప్రూవల్ చేయాలా. సరే, ప్రభుత్వ ఉద్యోగిగా అయినా 60 రోజులు లేకపోతే సెలవు పెట్టకుండా, పర్మిషన్ తీసుకోకుండా మంత్రి డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అదే రూల్ వీళ్ళకి వర్తించదా? అదే వర్తిస్తుంది. అదే అంటున్నా, 60 days ఆబ్సెంట్ వితౌట్ ప్రయర్ పర్మిషన్. ఇక్కడ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, 60 days అంటే ఈ అసెంబ్లీ సెషన్ 60 days జరగకపోవచ్చు, నెక్స్ట్ సెషన్ కూడా కన్సిడర్ చేస్తారు. ఈ విధంగా ఆబ్సెంట్ ఫర్ 60 days అన్నప్పుడు ఆర్టికల్ 190 క్లాజ్ 4 ప్రకారం స్పీకర్కి విచక్షణ అధికారాలు ఉన్నాయి.
డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్పీకర్ ఆర్టికల్ 191. అయితే ఇందులో ఇంకొక డౌట్ మీలాంటి వాళ్ళకి రావచ్చు, మరి వీళ్ళు కోర్టుకి వెళ్తారు కదా అని. సో గతంలో కూడా కోర్టులు కూడా ఏం చెప్పినాయి అంటే ఇటువంటి విషయాల్లో స్పీకర్ డెసిషన్ ఈజ్ ద ఫైనల్ డెసిషన్. సో కోర్ట్స్ ఇంటర్ఫేర్ కావు. అసలు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవటం అనేది రాజ్యాంగబద్ధమైన విధికి నిర్వహించట్లేదు అని అర్థం. గైర్ హాజరు అవ్వటం అనేది అంటే ఇంకొక అంశం. గైర్ హాజరు అయ్యాను ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి నేను గైర్ హాజరు అవుతా అంటే కుదరదు. ఆ రీజన్ వ్యాలిడ్ రీజన్ కాదు హాజరు కాకపోవటానికి. ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఆబ్సెంట్ ఓన్లీ. అయితే ఈ సందర్భంలో ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కసారి రూల్స్ ప్రకారం, చట్టం ప్రకారం మనం ఆలోచించినట్టయితే డిస్క్వాలిఫికేషన్ ప్రొసీజర్ ఇన్ ద అసెంబ్లీ లేదా పార్లమెంట్. స్పీకర్ గారికి ఈ ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పీకర్ గారు ఆయా సభ్యులకి నోటీస్ జారీ చేస్తారు, సర్టన్ స్టిపులేటెడ్ టైం లోపు రిప్లై ఇవ్వమని. ఆ రిప్లై ఇచ్చిన తర్వాత రిప్లైని పరిశీలించి, అంటే వీళ్ళు రిప్లై ఏమిస్తారంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి హాజరు అవ్వట్లేదు సంథింగ్ అని అనుకుందాం. అది వ్యాలిడ్ రీజన్ కాదు, అది వేరే విషయం. సో రిప్లై ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ అని చెప్పేసి వీళ్ళు స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ రూల్ నంబర్ 4 అండ్ రూల్ నంబర్ 110 ప్రకారంగా ఈయన ఒక నిర్ణయం తీసుకొని ఈ విల్ డిక్లేర్ ద సీట్ యాజ్ వేకెంట్. డిస్క్వాలిఫై చేస్తున్నాము, ఆ సీటు వేకెంట్ అయిందని డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేసిన తర్వాత ఆ సీటుకి మళ్ళీ 6 నెలల లోపు ఎన్నికలు నిర్వహించబడాలి అనేది 10th షెడ్యూల్లో ఉంది. సో ఈ విధంగా డిస్క్వాలిఫై అయిన మెంబర్ ఎవరైతే ఉంటారో 6 years వరకు మళ్ళీ ఎలక్షన్ లో కాంటెస్ట్ చేయకూడదు. ఇది ఒక రూల్ ఉంది. సో డిస్క్వాలిఫై చేయడానికి స్పీకర్ గారికి సర్వ హక్కులు ఉంది, ఎందుకంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్పీకర్. అయితే ఇక్కడ ఇంకొక అంశం మనం సడన్ గా వివరించడం కోసం, గతంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇటువంటి సందర్భాలు ఎదురైనయా అనేది ఒక్కసారి రివ్యూ చేసినట్టయితే హిస్టరీ. కర్ణాటక రాష్ట్రంలో 2019లో రమేష్ కుమార్ అనే స్పీకర్ 17 మందిని ఇట్లానే డిస్క్వాలిఫై చేసిన చరిత్ర ఉంది. అయితే అప్పట్లో వాళ్ళు ఏం చేశారంటే 6 years వరకు ఎలక్షన్ లో పోటీ చేయకూడదన్న నిబంధనని 6 months వరకు పోటీ చేయకూడదనే ఒక నిబంధన పెట్టారు అప్పట్లో కర్ణాటకలో. అట్లా గవర్నమెంట్ స్పీకర్ అమెండ్మెంట్ చేసుకోవచ్చు. స్పీకర్ డిస్క్రిప్షన్, స్పీకర్ నిర్ణయం, తుది నిర్ణయం స్పీకర్దే. ఆర్టికల్ 191లో స్పెసిఫిక్ గా చెప్పారు. సో రెండో సంఘటన మనం చూసినట్టయితే మహారాష్ట్రలో షిండే వర్సెస్ ఠాక్రే విషయంలో ఇట్లానే గైరు హాజరైనప్పుడు ఈయన డిస్క్వాలిఫై చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఈ విషయంలో స్పీకర్ డెసిషన్ ఈజ్ ద ఫైనల్ అని జడ్జిమెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు వాళ్ళు. సో అందులో ఏ కోర్టు కూడా ఇన్వాల్వ్ కాదు అనేది మనం ఇందులో చూడాల్సిన అంశం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్ గా ఉంది. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే పార్లమెంట్ లో బహుశా 1976లో సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి అడ్వకేట్ గా కూడా ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పిటిషన్లు వేస్తూ ఉంటాడు. ఆయన గతంలో 1976లో ఆ ఎమర్జెన్సీ జరుగుతున్న సందర్భంలో ఈ సభకి పార్లమెంట్ కి గైరు హాజరయ్యారు. అప్పుడు ఆయన డిస్క్వాలిఫై చేశారు పార్లమెంట్ నుంచి. చేశారు. అదే విధంగా బల్బిందర్ సింగ్ హర్వర్ధర్ అని ఒక అతను పార్లమెంట్ సభ్యుడు 2000లో ఇలానే గైరు హాజరైన సందర్భంలో పార్లమెంట్ లో డిస్క్వాలిఫై చేసిన సందర్భం కూడా ఉంది. మరి అమరేందర్ సింగ్ పంజాబ్ అసెంబ్లీలో 2008లో ఇట్లానే సస్పెన్షన్ చేసి బహిష్కరణ చేశారు అప్పట్లో అసెంబ్లీలో. సో ఇటువంటి ఇన్సిడెన్సెస్, కేస్ లాస్, ప్రెసిడెన్సెస్ భారతదేశంలో వేరే రాష్ట్రాల్లో జరిగినాయి. అయితే ఇవన్నీ ఇలా ఉన్న సందర్భంలో మనకి ఇటువంటి జరగకుండా, అంటే ఇట్లా రకరకాల రీజన్స్ చెప్పి డుమ్మాలు కొట్టి లేదా ఈ టీఏడిఏలు క్లెయిమ్ చేసుకుంటూ, శాలరీ క్లెయిమ్ చేసుకుంటూ, ప్రోటోకాల్ అనుభవిస్తూ, ఇది చాలా తప్పు కార్యక్రమం అనమాట. సో దీన్ని నివారణ చేయాలంటే ఏం చేయాలి అనేది మనం చూద్దాం. టీఏడిఏ క్లెయిమింగ్ వితౌట్ అటెండింగ్ సెషన్ అనేది ఒక మిస్కాండక్ట్. దాని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 20 months కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎక్సెప్ట్ జగన్ రెడ్డి గారు రిమైనింగ్ 10 మంది కూడా ఇప్పటి వరకు 6.6 crores పేమెంట్ తీసుకున్నారు. బిల్స్ ఇవ్వకుండా ఆపేయచ్చు కదా సార్. ఆపాలి. 6.6 crores అంటే ప్రజల మనీ, అది గవర్నమెంట్ మనీ అంటే పబ్లిక్ మనీ, ప్రజల మనీ. మరి అది దుర్వినియోగం అయినట్టు కాదా? పబ్లిక్ మనీని ఎట్లా తీసుకుంటారండి? ఇంట్లో కూర్చొని పేమెంట్ తీసుకుంటారా? ఒక ఎంప్లాయీకి పని చేయకుండా నో వర్క్ నో పే అంటారు కదా, మరి ఇక్కడ ఇడు పని చేయకుండా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇంటి దగ్గర కూర్చొని శాలరీ ఎలా తీసుకుంటారు? అదే విధంగా ప్రజలు రీకాల్ చేసే విధంగా చట్టాన్ని మార్చాలి. అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఓట్లేసిన ప్రజలే వీళ్ళని రీకాల్ చేసే విధంగా మార్చాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ అటెండెన్స్ రిజిస్టర్ సభ బయట ఉండటం వల్ల వీళ్ళు అటు ఇటు చూసి చప్పుడు చేయకుండా అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు. అందుకే ఇప్పుడు స్పీకర్ డిజిటల్ ఇప్పుడు ఏం చేశారంటే ఆటోమేటిక్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ పెట్టారు ఇన్ ప్లేస్ ఆఫ్ మాన్యువల్ అటెండెన్స్ సిస్టమ్. ఈ సిస్టమ్ పెట్టడం వల్ల వీళ్ళు సభలోకి వచ్చి సీట్లో కూర్చుంటేనే ఆ ఫేస్ రికగ్నైజ్ చేసి అటెండెన్స్
కన్సిడర్ చేస్తుంది. ఇది ఒక చాలా అద్భుతమైన నిర్ణయంగా మనం చెప్పవచ్చు. తర్వాత ఏమైందంటే వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు అసలు రిజైన్ చేసి ఎలక్షన్కి వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు ఏ కారణం చేత అయితే అసెంబ్లీకి వెళ్ళట్లేదో ఆ కారణాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లాలి. ఈ కారణం చేత మేము వెళ్ళట్లేదు, రిజైన్ చేసామని మళ్ళీ ప్రజల తీర్పు కోరాల్సిన అవసరం ఉంటుంది. మరి జగన్ రెడ్డి గారి మీద ఇప్పటికే వాళ్ళ ఎమ్మెల్యేస్ అంతా కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు అసెంబ్లీకి వెళ్ళాలి అని. ఎందుకంటే 11 మందిలో సుమారుగా 5-6 కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాశయం అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అని అనాలని కోరిక ఉంటుంది, లేదా ప్రజా సమస్యల్ని చెప్పాలని ఉంటుంది. చెప్పలేనప్పుడు రేపు నెక్స్ట్ వాళ్ళ నియోజకవర్గంలోకి వెళ్ళి పబ్లిక్ని ఎట్లా ఫేస్ చేస్తారు? ఓట్లేసి గెలిపించి పదవి వచ్చి ఆ పదవికి సంబంధించిన అమౌంట్ తీసుకుంటూ ప్రోటోకాల్ అనుభవిస్తూ మళ్ళీ అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే ప్రజల్ని ఎలా ఫేస్ చేస్తారు? ఈ విధమైన తీవ్రమైన ఒత్తిడి ప్రజల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రీకాల్ చేసే సిస్టమ్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ సంఘటనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు సెంట్రల్ స్పీకర్, లోక్సభ స్పీకర్కి కూడా ఒక లెటర్ రాశారు. దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ సిస్టమ్ ఇలా ఉంది, దీన్ని ప్రక్షాళన చేయాలి అని చెప్పి ఆ దిశగా కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అందుకే స్పీకరు, డిప్యూటీ స్పీకరు చంద్రబాబు నాయుడు గారు పదే వీళ్ళకి చెప్తున్నప్పటికీ రావట్లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు 60 days కంటిన్యూస్ ఆబ్సెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు బడ్జెట్ సెషన్స్తో కూడా మనం కలిపినట్టయితే. కాబట్టి దీని మీద చర్య తీసుకునే విధంగా ప్రభుత్వం వారు ముందుకు వెళుతున్నారు. చట్ట ప్రకారం రూల్స్ ప్రకారంగా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వటని చెప్పి అసెంబ్లీకి రావటని చెప్పి పదే ప్రజలు చెప్తున్నాడు. తన రాజకీయ గురువు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం అప్పుడు పదే రిజైన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి పెంచి ఆయన సాధించుకున్నాడు, ఆయన రాష్ట్రాన్ని సాధించుకున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తన ఎమ్మెల్యే పదవులని 10 మంది చేత రాజీనామా చేపించి మళ్ళీ ఎన్నికలకి పదే ఎన్నికలకి వెళ్ళి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయొచ్చుగా. నేను అనేది అదే. ఇప్పుడు వీళ్ళ ఎన్నిక కాబడిన వాళ్ళు డ్యూటీ పెర్ఫామ్ చేయనప్పుడు రిజైన్ చేసి మళ్ళీ పబ్లిక్లోకి వెళ్ళాలా, మళ్ళీ పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలా, మళ్ళీ వాళ్ళు పబ్లిక్ ఓటేసి గెలిపిస్తారా? మరి ఈ రీజన్ వల్ల వెళ్ళలేదు అని చెప్తే ఒకటి నంబర్ 1. నంబర్ 2, ప్రతిపక్ష హోదా ఇవ్వవలసింది చంద్రబాబు నాయుడు గారా, స్పీకరా, ప్రభుత్వమా? ప్రజలు ఆ పర్సంటేజ్ ఆఫ్ సీట్లు రానప్పుడు, ప్రజలు రిజెక్ట్ చేసినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది? నంబర్ 3, గతంలో ఇంతకంటే తక్కువ సంఖ్యలో 1, 2, 3 ఎన్నికైన శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో వీరోచితంగా పోరాడిన సంఘటనలు మన గతంలో చాలా చరిత్ర ఉంది కదా. మరి ఇదే జగన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆ ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే 23 సీట్లు ఉంటే 4-5 సీట్లు లాగేశానంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు అసెంబ్లీలో. అంటే ఆయనకి తెలుసు కదా ప్రతిపక్ష హోదా ఉండదని. మరి ఇప్పుడు ఆయన చేస్తున్న దానికి, అప్పుడు ఆయన చెప్పిన దానికి ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? అక్కడే 2-3 లాగాడు, మిగతా లాగలేక చతికిలు పడ్డాడు. కానీ లాగితే అది నీకు ఉండదు ఆ పదవైనా ఆయన అన్నాడు కదా. అంటే ఉండదు అని ఆయనకు తెలుసు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా నాకు ప్రతిపక్ష హోదా కావాలని గవర్నమెంట్ మీద ఎందుకు అడుగుతున్నాడు? అది ఇవ్వవలసింది ప్రజలు కదా, అడగాల్సింది ప్రజలు కదా, ఓట్లు వేయాల్సింది ప్రజలు కదా, ఎన్నుకోవాల్సింది ప్రజలు కదా. యథావత ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అది వంక, అంతే, ఎగ్గొట్టడానికి వంక. ఎందుకు అంటే అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అనేక విషయాలు అథెంటికేటెడ్ డేటా వెలుగులోకి వస్తుంది, ఆన్ రికార్డ్ అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం వీళ్ళు వన్ సైడ్గా దాన్ని ఏమంటారు, ప్రెస్ మీట్ అని పేరు పెట్టి గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వటం వల్ల అది పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదు, ప్రజలు యాక్సెప్ట్ చేయరు, అది రికార్డు కూడా కాదు, ఆఫ్ ద రికార్డుగానే ఉండిపోతుంది. సో ఈ విషయాలన్నీ పరిశీలించినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మాత్రం సీరియస్గా దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది డిస్క్వాలిఫికేషన్ విషయంలో. ఎందుకు ఇంకా తాత్సారం చేస్తున్నారంటారు? వాళ్ళకి ఇంకా జీతాలు ఎందుకు పే చేస్తున్నారంటారు? జీతాలు పే చేసే విషయంలో కూడా ఇప్పుడు జీతాలు తీసుకుంటున్న విషయం కొత్తది, ఇంతకుముందు ఎక్కడ జరిగిన సంఘటనలు లేవు. అయితే గతంలో కొన్ని కేసులు చూసినట్టయితే జీతం తీసుకున్నా తీసుకోకపోయినా అసెంబ్లీలోకి అయితే అటెండ్ అవ్వాల్సిందే. అయితే ఇంకొక క్వశ్చన్ కూడా ఇప్పుడు వినిపిస్తా ఉంది కొంతమంది ఇంటలెక్చువల్స్ ద్వారా. గతంలో జగన్ రెడ్డి గారు కూడా, లేదా ఇంకా కొంతమంది ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ వాళ్ళు కూడా అప్పట్లో అసెంబ్లీకి అటెండ్ అవ్వలేదు కదా అని అంటున్నారు. అయితే ఇక్కడ క్లాజ్ ఏంటంటే అసెంబ్లీ ఆ పీరియడ్లో 60 days జరగలేదు అప్పట్లో, ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ రూల్ ఇక్కడ అప్లికబుల్ అయ్యే అవకాశం ఉంది. గతంలో కొన్ని సందర్భాల్లో 60 days జరపలేనప్పుడు ఈ రూల్ అప్లికబుల్ కాలా, ఈ విషయాన్ని గమనించాలి. అల్టిమేట్గా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది అండర్ ఆర్టికల్ 190 Clause 4 ప్రకారంగా. డిస్క్వాలిఫై అయితే మరి వీళ్ళు డ్రా చేసిన 6.5 కోట్ల రూపాయలు కూడా కట్టవలసిందే. ఎందుకంటే అసలు నో వర్క్ నో పే కదండి. నువ్వు అసెంబ్లీకి రావడం పేమెంట్ ఎట్లా తీసుకుంటావు? అనైతికం కదా అది. రూల్స్ సంగతి పక్కన పెట్టండి, అది ఏ విధంగా నైతికంగా అవుతుంది? పబ్లిక్ మనీని ఎట్లా వేస్ట్ చేస్తారు? ఎవడు రెస్పాన్సిబుల్? అనైతికం అది. సో దాన్ని కూడా రికవరీ చేయాలా, లేదా వీళ్ళు రిజైన్ చేసి పబ్లిక్లో మళ్ళీ తీర్పును అడగాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు డిస్క్వాలిఫై అయితే 6 సంవత్సరాలు డిస్క్వాలిఫై అయితే
మళ్ళీ వచ్చే ఎన్నికలు కూడా పోటీ చేసే అవకాశం కోల్పోతారుగా. కోల్పోతారు. అందుకే ఇప్పుడు వీళ్ళు కూడా గవర్నమెంట్ కూడా ఈ మళ్ళీ మిస్టేక్ ప్రూఫ్గా రూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చెప్పి వెయిట్ చేసి తగిన టైంలో అప్రాప్రియేట్ డెసిషన్ తీసుకునే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 మంది ఎమ్మెల్యేలకి స్పీకర్ గారు టైం ఇస్తున్నారని, డిస్క్వాలిఫై అయితే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం జగన్ రెడ్డి కోల్పోతాడంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.